ఎప్పుడే కానీ జరిగిన వాటిని ఎవడు తీసుకోడు. ఇక్కడ వేణుస్వామి చెప్పింది జరగగానే వేణుస్వామికి కిరీటం పెట్టడమో పూలమాల వేయడమో శాల్వా కప్పడమో ఎవడు చేయడు. ఇంకోటి వేరే రాష్ట్రాలకు మనకు ఉన్న తేడా ఏంటి అంటే వాళ్ళు సబ్జెక్టును ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది వేరే రాష్ట్రం. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో ఈ గొడవల వల్ల పార్టీల ఇష్యూ వల్ల ఫ్యాన్ బేస్డ్ వల్ల ఏం జరుగుతుంది అంటే సాధ్యమైనంత వరకు మనము ఒకళ్ళ గురించి చెప్తే 100 మంది వచ్చి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఒక శాస్త్రాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కావాలి. కానీ ఎంకరేజ్ చేయకుండా తొక్కేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మన శాస్త్రాలే లోపలికి పోతాయి. కానీ మాకు వచ్చేది ఏముంటుంది? ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం. పెద్ద దీంట్లో అయ్యేదేం లేదు. ఇది ఆపేసినంత మాత్రాన ఒక యాంకరింగ్ ఆపేసినంత మాత్రాన యాంకర్ ఈ లైఫ్లో ఏదో ఒకటి చేసుకుంటే లాస్ట్కు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు. అట్లనే వేణుస్వామిని ఆపేస్తే వేణుస్వామి ఇంకేదో చేసుకుంటాడు. కానీ శాస్త్రం ఆగిపోతుంది. ఇప్పుడు శాస్త్రంలో కొత్త పుంతలు తొక్కియాలి అని సైన్స్ గురించి ఎట్లా మాట్లాడుతున్నామో శాస్త్రం కూడా నన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తే నాలాగా ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడు. సో లేనప్పుడు ఆ ఉన్నవి కూడా బిస్కెట్ అవుతాయి. అంటే చెప్పడం అనేది శాస్త్రం లోపలికి పోతే ఏమవుతుంది? ఒక శాస్త్రం నష్టపోతాం. అట్లనే ప్రతిదీ నష్టం. ప్రతి దగ్గర మనిషిని గడపరతో కొట్టి కొడితే ఏమవుతుంది? ఎక్కడనో దగ్గర విరక్తి వస్తుంది, లైట్గా పక్కకు పోయే అవకాశం ఉంటుంది.